వెల్కమ్ టు జీకే డిజిటల్ న్యూస్. సోమవారం కురిసిన ఒక గంట పాటు వర్షానికి ఏలూరు నగరం 80% వరకు జల దిగ్బంధంలో కూరుకుంది. దానిని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, అదేవిధంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్నప్రగడ భానుప్రతాప్ గారు పరిశీలించారు. ఈ వర్షం నీరు ఎందుకు ఈ విధంగా స్టాగ్నేట్ అయిపోతుంది, దీన్ని ఏ విధంగా నగరం నుంచి వర్షాలు కురిసినప్పుడు బయటకు పంపించాలి అనేది కూడా పలు ఏదైతే ప్లానింగ్ అయితే చేశారో ఆ విషయాలు మనం తెలుసుకోవడానికి, భవిష్యత్తులో ఏలూరు నగరంలో వర్షం కురిసినా సరే వాటర్ బయటకు పోవడానికి ఏ విధమైన ప్లాన్ చేశారో మనం తెలుసుకోవడానికి ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్నప్రగడ భానుప్రతాప్ గారు ఉన్నారు. సార్, ఏలూరు వర్షం పడగానే, ఒక గంట వర్షం పడగానే చాలా ప్రాంతాలు అయితే నీళ్ళలో ఇదైపోయినవి. దానికి మీరేం స్టెప్ తీసుకోబోతున్నారు ఫ్యూచర్? అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. సోమవారం నాడు ఏలూరులో కురిసినటువంటి వర్షం తక్కువ సమయం పడినా కానీ ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ పట్టడంతో మొత్తం ఎక్కువగా వాటర్ రావడం జరిగింది. ఎస్పెషల్లీ టూ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని బయటకు తీసుకెళ్లేటువంటి జాలిపూర్ డ్రైన్ ఏదైతే ఉందో ఆ డ్రైన్ మొత్తం అలాంగ్ ద డ్రైన్ అంతా కూడా ఆ రోజు వర్షంలో మా ఇంజనీరింగ్ సిబ్బందితోటి పరిశీలించడం జరిగింది. డ్రైన్ కల్వర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి మ్యాక్సిమం కంప్లీట్గా ఫుల్ లెవెల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వర్షం ఆగిపోయినటువంటి వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో టౌన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ అయ్యే విధంగా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా జరిగింది. కాకపోతే మనకి ఈ పాత బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దెయ్యాలతోమి దగ్గర మాత్రం అది నేషనల్ హైవే రోడ్డుని, అదేవిధంగా కృష్ణ కాలువని రెండింటిని కూడా కింద నుంచి వెళ్ళేసి అవతలకు వెళ్ళి మనకి అవుట్ఫాల్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం ప్రాబ్లమాటిక్గా ఐడెంటిఫై చేశాము. అలాంగ్ ద డ్రైన్ ఒక 30 ఫీట్ రోడ్డు నిర్మించడానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారితో సంప్రదించి డెసిషన్ తీసుకోవడం జరిగింది. అలా తీసుకుంటే ఆ డ్రైన్ పక్కనే ఉన్నటువంటి పేరుకుపోయేటువంటి వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు తొలగించడానికి వీలుంటుంది. ఆ వ్యర్థాలు కల్వర్ట్కి అడ్డపడకపోతే వెంబటనే స్పీడ్గా సల్లేజ్ వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వర్క్ టేకప్ చేయమని చెప్పి ఇంజనీరింగ్ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఎక్కడ కూడా కొంచెం భారీ స్థాయిలో వర్షం పడితే తప్ప సాధారణ వర్షానికి కొద్దిగా పెద్దగా వర్షం పడ్డా కానీ ఎక్కడా కూడా టౌన్లో నీళ్లు నిలబడే పరిస్థితి అయితే ఉండదండి. దీనికి బడ్జెట్ ఏమైనా అలర్ట్ చేస్తారు సార్? పెద్ద ఖర్చు కూడా కాదండి, జనరల్ ఫండ్స్లోనే టేకప్ చేస్తాం. సార్, ఇంకో విషయం ఏంటంటే మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఉంది. దానివల్ల అసలు ఏంటి సార్, అది ప్రోగ్రామ్ గురించి కొంచెం వివరిస్తారు? భారత ప్రభుత్వం అన్ని పెద్ద కార్పొరేషన్స్ అన్నింటిలో కూడా ఈ వాహనాలు రద్దీ ఎక్కువగా ఉండటంతో, అదేవిధంగా వాహనాలతో పాటు వచ్చేటువంటి రోడ్ డస్ట్ ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాల్లో పీల్చేటువంటి వాయువు కాలుష్యం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఎక్కువ జనాభా నగరాల్లోనే నివసిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వాయువు పీల్చేటువంటి వాయువు పరిశుభ్రంగా ఉండేటువంటి ఉద్దేశంతో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఏలూరు కార్పొరేషన్ కూడా ఒక పార్ట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో భాగంగా గత 4-5 సంవత్సరాల బట్టి కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ తగ్గించేటువంటి వర్క్స్ టేకప్ చేసాం. మీ అందరికీ తెలుసు, జనరల్గా హిందూ కమ్యూనిటీస్లో చనిపోయినటువంటి వ్యక్తుల్ని బర్న్ చేయటం మూలంగా పొగ గాలిలోకి వెళ్ళి వాయు కాలుష్యం పెరుగుతుంది. దీనికోసం మనం రాష్ట్రంలో అధునాతనంగా గ్యాస్ ద్వారా బర్నింగ్ చేసేటువంటి శ్మశాన వాటికని నెలకొల్పాం. దాని ద్వారా వాయు కాలుష్యం కొంతమేర తగ్గింది. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ పేవ్మెంట్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అదే కాకుండా వేసవి కాలంలో రోడ్లని తడపడం కోసం ట్యాంకర్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా రోడ్డు డస్ట్ రోడ్డు మీద ఎక్కువగా లేకుండా దాన్ని క్లీన్ చేయడం కోసం ఒక స్వీపింగ్ మిషన్ కూడా మనం పర్చేజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3-4 ప్రాంతాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడంతో పాటుగా ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఎన్కాప్లో భాగంగా వాటర్ ఫౌంటైన్స్లో కూడా నిర్మించి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఈ 2-3 సంవత్సరాలు బట్టి చేస్తున్నటువంటి కృషి మూలంగా కేంద్రీయ గణాంకాలకు ఎంతైతే ఉండదలుచుకుందో ఎయిర్ పొల్యూషన్, దానికి దగ్గరగా అంత అంటే 68 క్యూబిక్ మీటర్ మాత్రమే మనం ఇక్కడ
ఏలూరు కార్పొరేషన్లో మనం గమనిస్తూ ఉన్నాము. అది నామ్స్ ప్రకారం ఖచ్చితంగా ఎంతైతే ఉండాలో అంతవరకు ఉంటుంది. ఎక్కువ పొల్యూషన్ కూడా లేకుండా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సరే, ఈ ప్రోగ్రామ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్స్ విషయంలోకి వస్తే ఎండ్లో ఉన్న చెట్లను కూడా ఏదో 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చెట్లను కూడా నరికి వేస్తున్నారు. కార్పొరేషన్ ద్వారా జరుగుతుందంటారు. అది మీ దృష్టికి వచ్చిందా? లేదండి, చెట్లు నరకటం కాదు, చెట్లకు ఇంకా ప్రొవిజన్ పెట్టాలి. అదేవిధంగా పెద్ద పెద్ద చెట్లు ఏదైతే ఉందో వాటిని నరకడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయము. ఇంకా ఈ ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసేటప్పుడు డ్రైన్ పక్కన మొక్కలు నాటడానికి ఇంకా కొంచెం ప్రొవిజన్ కూడా ప్లేస్ ఒక రౌండ్ సర్కిల్ లాగా పెట్టుకొని అక్కడ మొక్కలు నాటడానికి ప్రయత్నం చేస్తాం. సార్, నగరంలో అయితే ఎక్కడ ప్రొవిజన్ అయితే పెట్టట్లేదు, ఎండ్ టు ఎండ్ రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం సెంటాన్స్ కాలేజ్ రోడ్లో చూసుకుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో చెట్లు ఉన్నాయి, 4-5 చెట్లు ఉన్నాయి, అవి కట్ చేస్తారు. అది ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? వస్తే రాకపోతే ఏమైనా సిబ్బందికి ఏమైనా ఫర్దర్ గైడ్లైన్స్ ఇచ్చే ఉద్దేశం? అది R&B డిపార్ట్మెంట్ వారి ద్వారా జరిగినటువంటి వర్క్ అండి. అది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కార్పొరేషన్లో అయితే మాత్రం ప్లాంటేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మీ అందరూ చూసినట్టయితే కృష్ణకాలువ గట్టంపటి కూడా ఈ వేసవికాలం సీజన్లోనే దాదాపుగా 1000కి పైగా 8 అడుగుల పైన ఉన్నటువంటి మొక్కలను తీసుకొచ్చి నాటడం జరిగింది. అదేవిధంగా పోనంగి కంపోస్ట్ యార్డ్లో ఈ టౌన్ నుంచి వచ్చేటువంటి వ్యర్థాల మూలంగా ఆ ప్రాంతంలో పొగ వ్యాపిస్తుందని చెప్పి ఆ మొత్తాన్ని కూడా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఆ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ మొత్తాన్ని కూడా ట్రీట్ చేసి దాన్ని క్లీన్గా అట్టిపెడుతూ ఉన్నాం. అది ఇంకొక 15-20 రోజుల్లో కూడా కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా అక్కడ కూడా చుట్టూ పొల్యూషన్ బయటకు రాకుండా పెద్ద మొక్కలను కూడా నాటడం జరిగింది. అవన్నీ కూడా ఒక 3-4 సంవత్సరాల్లో పెరిగి పెద్దటవటం మూలంగా బయటకు పొల్యూషన్ రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కార్పొరేషన్ రోడ్స్, సీసీ రోడ్, సిమెంట్ రోడ్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ప్రొవిజన్ వదలట్లేదు. మేము కూడా అబ్జర్వ్ చేసాము. దానికి ఏమైనా మీరు మీ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు? ఖచ్చితంగా ప్లాంటేషన్కి ప్రొవిజన్ పెట్టమని చెప్పి ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బందికి ఆదేశిస్తామండి. ఇది ఏదైతే గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకి తమ ఇంజనీరింగ్ సిబ్బంది ద్వారా ఏదైతే సమస్య ఉందో వాటిని పరిష్కరించాలని, దాన్ని జనరల్ ఫండ్స్ ద్వారా ఆ సమస్యను పరిష్కరిస్తామని, అదేవిధంగా క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాయు కాలుష్యం ఏదైతే రోడ్ల మీద వాహనాల ద్వారా కానీ రోడ్డు ద్వారా కానీ వచ్చే గాలి క్లీన్ అయ్యి కొంచెం సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వచ్చాయని, అదేవిధంగా ఏదైతే ప్రొవిజన్ రోడ్డుకి సీసీ రోడ్స్కి ఏదైతే వదలలేదో వాటిని కూడా వదిలే విధంగా మొక్కలు నాటే విధంగా ఆదేశాలు ఇస్తామని కమిషనర్ అన్నప్రగడ భానుప్రతాప్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అబ్దుల్ షుకూర్, ఏలూరు.